ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞత స్తోత్రాలు నాయనా. ఈ యొక్క సమయంలో మీ యొక్క గ్రంథంలో వ్రాయబడిన మాటలను గూర్చి ఆలోచన చేయుచుండగా, మీ యొక్క సహాయంనిచ్చి నడిపించమని కోరుతూ, క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ యొక్క సమయంలో గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనం ఆలోచన చేద్దాం. ఈ రోజున మన పాఠ్యాంశం ఆత్మరక్షణక శిక్షలోనిక. ఆత్మరక్షణక శిక్షలోనిక. ఈ ప్రశ్న వినగానే ఆత్మరక్షణలోనికేంటి, ఆత్మశిక్షలోనికేంటి అనే సందేహం కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి మనం ఆలోచన చేయగలిగితే ఈ యొక్క సందేహము అనేది మనిషికి వచ్చినప్పటికీ సంఘ విశ్వాసులకు, సంఘంలో ఉన్న క్రైస్తవులకు వచ్చినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో మనము గ్రంథంలో ఉన్న మాటలను ఆలోచన చేసినప్పుడు సమాధానం మనకు దొరుకుతుంది అన్న విషయాన్ని మనం గ్రంథంలో ఉన్న మాటలను మనం ఆలోచన చేసినప్పుడు తప్పకుండా మన యొక్క ప్రశ్నలకు గ్రంథం సమాధానం ఇస్తుంది. గ్రంథంలో ఉండేటటువంటి మాటలలో ప్రశ్నలకు గ్రంథమే సమాధానం ఇవ్వగలుగుతుంది కనుక ఈ యొక్క మాటలను మనం ఆలోచన చేస్తూ వాక్య సందేశాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ఇప్పుడు ఈ యొక్క వాక్య సందేశంలో ఉన్న పాఠ్యాంశంలో మనం ఆలోచన చేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటనంటే, ఆత్మ రక్షణక శిక్షలోనిక. ఎలా బ్రతకగలిగితే ఆత్మ రక్షింపబడుతుంది, ఎలా బ్రతకగలిగితే ఆత్మ శిక్షలోనికి వెళుతుంది అన్న విషయాన్ని ఈ సమయంలో మనం ఆలోచన చేద్దాం. దేవునికి ఇష్టమైన వారిగా దేవుని యొక్క పనిని గూర్చి ఆలోచన చేస్తూ ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకగలిగితే ఆత్మ రక్షింపబడటానికి, పరలోకం చేరటానికి అవకాశం ఉంది. కానీ భూమి మీద బ్రతికిన జీవితకాల దినాలన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యక్రమాలను చేస్తూ మనకు నచ్చినట్టుగా మనం బ్రతకటం ద్వారా మనకేం జరుగుతుంది అనంటే, మరణించిన తరువాత ఆత్మ పాతాళానికి వెళ్ళే ప్రమాదం ఉంది. అటు తర్వాత నరకంలోనికి కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. పాతాళానికి వెళ్ళింది అనంటే ఆత్మ ప్రయాణం చివరకు నరకానికి వెళుతుంది కనుక నరకానికి వెళ్ళకుండా పరలోకానికి చేరాలి మన ఆత్మ అని అనుకుంటే గనుక తప్పకుండా గ్రంథంలో చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా ఈ భూమి మీద మన యొక్క బ్రతుకు తీరుని దేవునికి ఇష్టమైనదిగా మార్చుకోవాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి ఇష్టమైనదిగా మార్చుకొని మలుచుకొని బ్రతకగలుగుతూ ఉంటామో అటు తరువాత మనం మరణించిన దేవునికి ఇష్టలుగా బ్రతకాము కాబట్టి ఆత్మ అనేది పరలోకానికి చేరటానికి అవకాశం ఉంది. అలా అని చెప్పేసి ఈ క్షణంలో ఇప్పటికిప్పుడే మరణిస్తే ఆత్మ డైరెక్టుగా పరలోకానికి, తండ్రి ఉన్నటువంటి లోకంలోనికి వెళుతుంది అనటానికి లేదు. ఇప్పుడు చనిపోయిన ఎవరి ఆత్మ కూడా ఎంతటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగిన వారి ఆత్మలు కూడా పరలోకానికి ఇంకా వెళ్ళలేదు. క్రీస్తు వారు తప్ప
ఎవరు కూడా ఇంతవరకు పరలోకానికి వెళ్ళనే లేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే శరీరానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి భూమి మీద బ్రతికినప్పుడు మన యొక్క ఆత్మ ప్రయాణం ఎక్కడికి వెళుతుందో మనం ఆలోచన చేయాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఈ భూమి మీద మన యొక్క బ్రతుకును కొనసాగించినప్పుడు, మన జీవిత యాత్ర ఈ భూమి మీద ముగిసినప్పుడు మన ప్రయాణం, ఆత్మ ప్రయాణం ఎక్కడికి వెళుతుందో కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో మనం ఆలోచన చేయగలిగితే, శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారయ్యుందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. శరీరానుసారాలుగా మనం బ్రతికితే ఎలా ఉంటుందో, ఆత్మానుసారులుగా బ్రతికితే ఎలా ఉంటుందో అక్కడ చెప్పారు. శరీరానుసారముగా బ్రతికితే సావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అక్కడ సావవలసిన వారయ్యుందురు గాని అంటే భౌతిక పరంగా చనిపోవటం కాదు, ఆత్మీయంగా శరీర క్రియలను శరీరానుసారంగా మన జీవితాన్ని కొనసాగిస్తే ఆత్మీయంగా చనిపోయి కేవలం ఆత్మానుసారమైన జీవితం లేకుండా బ్రతికి ఉంటామని అర్థం. కనుక మనం ఆలోచన చేయగలిగితే ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నామో, ఏ విధమైన లక్ష్యాన్ని కలిగే మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో మనకు మనముగా గ్రంథంలో చెప్పబడిన మాటల ప్రకారంగా ఆలోచన చేయాలి. కాబట్టి సంఘంలోనికి ప్రవేశించిన మనం ఏ విధంగా ప్రవేశించాము అని అంటే, మన ఆత్మను పరలోకానికి చేరాలి అన్న ఆలోచనతో ఆత్మ మూలముగాను నీటి మూలముగాను బాప్తిస్మం ద్వారా జన్మించి బాప్తిస్మమును తీసుకొని క్రీస్తు సంఘంలో చేర్చబడ్డాం. మనమంతా ఎవరు అనంటే విలువ పెట్టి కొనబడిన వారం, క్రీస్తు రక్తం ద్వారా కడుగబడి సంఘంలో చేర్చబడిన వారం. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు వారు అని మనకు తెలుసు. అయితే విలువ పెట్టి కొనబడిన వారముగా, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారముగా, సంఘ విశ్వాసులుగా, క్రైస్తవులుగా మన జీవితాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో, ఆత్మీయంగా ఏ విధంగా ఎదుగుచున్నాయో మనం ఆలోచన చేయాలి. కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు. మనమంతా విలువ పెట్టి కొనబడిన వారుగా ఉండి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారమే కనుక, సంఘముగా చేర్చబడిన మనము సమాజముగా కూడుకుంటూ దేవునిని ఆరాధించాలి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఆనాడు అపోస్తుల జీవితాలు మనం ఆలోచన చేయగలిగితే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విర్చుట యందును ఎడతెగక ఉండిరి. ఈ మాటను మనం ఆలోచన చేయగలిగితే, ఆ యొక్క అపోస్తుల బోధలో కానీ లేదా అపోస్తులు బోధించినటువంటి బోధ ప్రకారంగా కానీ నేడున్నటువంటి మనమంతా కూడా ఆనాటి అపోస్తుల బోధను అనుసరించి క్రీస్తు కోసం ఈ భూమి మీద మన జీవితాలను సమర్పించుకొని బ్రతకగలిగితే
మన ఆత్మ రక్షింపబడినట్టే. ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించినది ఒక విధమైనటువంటి పాప జీవితంలో నుండి విడుదల పొందిన రక్షణ అయితే, ఆ రక్షణలో సంఘముగా కూడుకొని దేవునిని ఆరాధిస్తున్న మనం దేహాన్ని విడిచిన క్షణంలో ఆత్మ ప్రయాణం దేవుడు ఉండేటటువంటి స్థలంలోనికి చేరాలి, పరలోకం వెళ్ళాలి అనంటే ఈ భూమి మీద మన జీవితం దేవుడు కోరుకుంటున్నటువంటి విధంగానే ముగిసాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగిన జీవితాలుగానే మన జీవిత యాత్రను ఈ భూమి మీద ముగించుకోవాలి. అలా బ్రతకగలిగితే దేవుడు కోరుకున్నట్టుగా దేవుడు మన కోసం సిద్ధపరిచిన పరలోకంలో ఈ యొక్క ఆత్మ చేరటానికి అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఆత్మ భయంకరమైనటువంటి నరకంలో ప్రవేశించి యుగ యుగాలు కోటాను కోట్ల సంవత్సరాలుగా అందులోనే ఉంటూ బ్రతకటానికి అవకాశం లేక, చావటానికి అవకాశం లేక భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకు అంతటి శిక్ష అని మనం ఆలోచన చేయగలిగితే, నరకం అనేది ఆత్మ చావకుండగా నరకంలో ఆ యొక్క అగ్ని నరకం కూడా ఆరిపోకుండగా ఉంటుంది కనుక ఆ యొక్క అగ్నిలో ఆత్మ ప్రవేశించినప్పుడు మరణమే లేనటువంటి ఆత్మ ఎంతటి బాధను అనుభవిస్తుందో మనం ఆలోచన చేయాలి. ఈ విషయం మనకు అర్థం కావటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ని మనం ఆలోచన చేద్దాం. మనము వంట చేసుకునేటటువంటి నిప్పురవ్వ, అతి చిన్న నిప్పురవ్వ మన యొక్క దేహానికి తగిలినప్పుడు ఆ యొక్క నిప్పు చిన్నదైనప్పటికీ కూడా ఆ యొక్క నిప్పు తగిలిన చోటు, నిప్పు పడిన స్థలంలో మన దేహంలో ఎంత బాధగా ఉంటుందో, ఎంతటి మంట పుడుతుందో మనకు బాగా తెలుసు. అయితే అతి చిన్న నిప్పే కదా నా దేహంపై ఒక భాగం మీద పడింది, చిన్న నిప్పే కదా పర్వాలేదు అని మనం అనుకుంటామా? నిప్పు చిన్నదైనప్పటికీ ఆ యొక్క బాధ అతి చిన్న నిప్పు రవ్వ కంటే పెద్దది. అలాగుననే ముళ్ళు మనము నడక ప్రయాణంలో నడుస్తూ ఉన్నప్పటికీ, ప్రయాణిస్తున్నప్పటికీ, లేదా ఏదైనా పనిని చేస్తున్నప్పుడు కూడా మన యొక్క దేహంలో ఉన్న అవయవ భాగానికి ఎక్కడైనా ఒక ముళ్ళు గుచ్చుకుంటే మనం ఏమనుకుంటాం? చిన్న ముళ్ళే కదా గుచ్చుకుంది, పర్వాలేదు అని మనం అనుకుంటామా? అలా అనుకోం. ముళ్ళు చిన్నదైనప్పటికీ ముళ్ళు కంటే కూడా, అతి చిన్న ముళ్ళు కంటే కూడా ఆ బాధ ఎంతో గొప్పది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే నరకంలో కూడా ఆత్మ ప్రవేశించినప్పుడు ఆత్మకు మరణం లేదు కనుక ఆత్మ బాధ ఎలా ఉంటుందో భూమి మీద ప్రాణాలతో బ్రతికి ఉండగానే మనము గ్రంథంలో చెప్పబడుతున్న మాటల ప్రకారంగా బ్రతకగలిగితే ఆత్మ నరకంలో నుండి రక్షింపబడి, తప్పించబడి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రక్షింపబడిన మనము, క్రీస్తు రక్తం ద్వారా కడుగబడిన మనము దేవుని కోసం ఈ భూమి మీద బ్రతకాలి. మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఏ విధంగా మనం రక్షణలోనికి వచ్చాము అనంటే ఆత్మ మూలంగా, నీటి మూలంగా, బాప్తిస్మము ద్వారా.
యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనము 5, 6 వచనాల దాకా చూడగలిగితే అక్కడ యూదుల అధిపతి అయినటువంటి అధికారి అయినటువంటి ఒక నికోదేము గారు మనకు కనిపిస్తారు. ఆయన నేను రక్షణ పొందుటకు ఏం చేయాలన్నప్పుడు రక్షణ పొందుటకు ఏం చేయాలి అని అన్నప్పుడు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడు అని క్రీస్తు వారు చెప్పటం. క్రొత్తగా జన్మించటం అనగా నేను మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి పుట్టాలా అన్న ఆలోచనను ప్రస్తావించటం నికోదేము గారు. నేను ముసలివాడను కదా, మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలా జన్మింపగలను అని ప్రశ్నించటం. ఇలా ఉండగా అక్కడ క్రీస్తు వారు మాట్లాడిన మాట 5వ వచనంలో ఏమంటారంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అని క్రీస్తు వారు చెప్పటం. ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ, శరీరం మూలంగా జన్మించినది శరీరము అని చెప్పబడటం. ఇవన్నీ కూడా మనం చూస్తాం. దేవుని రాజ్యంలో ప్రవేశించటం అని అనగానే చాలామందికి ఏమర్థమైంది అని అంటే పరలోకంలో చేరటం లేదా పరలోకానికి వెళ్ళటం అని అర్థమైంది. వాస్తవానికి ఇక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశించటం అనగానే సంఘంలో చేరటం, దేవుని రాజ్యంలో ప్రవేశించటం అనగానే సంఘంలోనికి రావటం, ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించి అనగా బాప్తిస్మం తీసుకున్న తరువాత సంఘంలోనికి ప్రవేశించేదాన్నే దేవుని రాజ్యంలో ప్రవేశించడం అని నికోదేము గారితో క్రీస్తు వారు చెప్పడం జరిగింది. ఇక్కడ దేవుని రాజ్యం అనే పదములో గ్రీకులో ఏం చెప్పబడిందంటే, దేవుని రాజ్యం అనే పదంలో గ్రీకులో ఏం చెప్పబడిందంటే దేవుడు అనటానికి తెయో, దేవుడు అనటానికి తెయో, తెయో అనగా దేవుడు. రాజ్యం అన్న దానికి ఏం చెప్పబడిందంటే, రాజ్యం అన్న దానికి ఏం చెప్పబడిందంటే బాస్లియో. దేవుడు అనటానికి తెయో గ్రీకులో, రాజ్యం అనటానికి బాస్లియో. తెయో బాస్లియో అనగా దేవుని రాజ్యం, పరిపాలన అన్నాడు. తెయో బాస్లియో అంటే పరిపాలన, పాలన, సంఘ పాలనలో ప్రవేశించటం. దేవుని రాజ్యంలో ప్రవేశించటం అనగా ఏంటి? సంఘ పరిపాలనలో ప్రవేశించటం. దీనికి అపార్థం చేసుకున్న చాలామంది దేవుని రాజ్యం అనగానే పరలోకం అని అనుకోవటం అని బోధించటం మనకు బాగా తెలిసిన విషయం. ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే రక్షణలోనికి ఏ విధంగా వస్తున్నాము, ఏ విధంగా రావాలి అని అంటే ఆత్మ మూలంగా నీటి మూలంగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత సంఘంలో చేర్చబడతాం, క్రీస్తు సంఘంలో చేర్చబడతాం. ఇలా మనం ఆలోచన చేయగలిగితే ఈ విధంగా సంఘంలో చేర్చబడిన మన జీవితాలు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన జీవితాలుగా ఉండాలి. అలా ఉండి మరణించగలిగితేనే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది, ఆత్మ రక్షింపబడే అవకాశం ఉంది. కనుక మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మనసు పెట్టి ఆలోచన చేయవలసినదిగా కోరుతూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు కృతజ్ఞతలున్నాయినా. ఈ యొక్క సమయంలో ఆత్మరక్షణక శిక్షలోని కానిటటువంటి మాటల ద్వారా కొన్ని విషయాలు మీ పిల్లల మధ్యన చెప్పగా, ఇదిగో తండ్రి ఆ యొక్క చెప్పబడిన మాటల ప్రకారంగా ఇదిగో తండ్రి వారి యొక్క జీవితాలు మీకు అనుకూలమైనటువంటి జీవితాలుగా మార్చుకొని ఆత్మ మీరున్నటువంటి లోకంలోనికి పరలోకంలోనికి చేరే విధంగా ఈ భూమి మీద బ్రతకగలిగేటటువంటి ఆలోచన సామర్థ్యం దయచేయమని కోరుతూ క్రీస్తు నామమున చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.